హెల్దీ రైస్ బౌల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ లా కట్ చేసుకొని అందులో పెరుగు, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్లోని 2 వైపులు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బటర్లోని వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బ్లాక్ పెప్పర్ వేసుకొని ఒక 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోండి. కడాయిలోని బటర్ వేసుకొని బటర్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, గోధుమ పిండి వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకొని పాలు కొంచెం థిక్ అయిన తర్వాత వెజిటబుల్స్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం థిక్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో బటర్ వేసుకొని అందులోని జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్ గా ఫ్రై అయిన తర్వాత రైస్, బాస్మతి రైస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రైస్ బాల్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా? ట్రై చేశాక నచ్చిందో లేదు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.